అయితే గతంలో ప్రభుత్వం మీకు ఇంటి దగ్గరకే రేషన్ సరఫరా చేసింది కదా, మరి అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? అది ఎలా ఉంది, ఇది ఎలా ఉందండి, దేనికి అదేనండి. అది గవర్నమెంట్ ఇష్టం. అంటే వాళ్ళు పంపారు, వీళ్ళు పంపట్లేదు, అదే తేడా. అంటే మీలాంటి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి కానీ కానీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఇంటి ముందుకు వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు రేషన్ ఇంటి ముందుకు వచ్చినప్పుడు బాగానే ఉందండి, టయానికి ఇచ్చేవారు. అదే బాగుందంటారా? అదే బాగుంది. ఇక్కడ దాకా రావడం ఇష్టం లేదు మీకు? ఇష్టమే ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ రూల్స్ పెట్టింది కనుక ఇక్కడికి రావాలి. అప్పుడు వాళ్ళ టీచర్ కనుక అక్కడ తీసుకున్నాం. ఇందులో తేడా ఏమి లేదు. అదే సులభ పద్ధతిగా ఉందంటారు? అదే సులభం అంటే సులభమే కదా, మరి ఇక్కడికి వచ్చి పని బాగొట్టుకుని వచ్చి ఉండాలి కదా. అదే సాయంకాలం టైంలోనూ వచ్చేవారు, సాయంకాలం టైంలోనో లేదా పొద్దున పూట వచ్చేవారు, తీసుకునేవాళ్ళం. అయితే అప్పుడు వాహనం ఒక్కరోజు వచ్చేయలేదు మీకు, కానీ ఇప్పుడు రేషన్లో 15 రోజులు ఇస్తా అంటున్నారు కదా. అది రేషన్ అంటే ఇంటింటికి వచ్చే తిరిగేదానికి టైం పడుతుంది కదండి. ఒక రోజు అంటే 2 రోజులు వచ్చేస్తున్నారులేండి, అదేం ప్రాబ్లం లేదులే. కానీ ఈ గవర్నమెంట్ ఈ రూలు, ఆ గవర్నమెంట్ ఆ రూలు. అయితే వాహనం వచ్చే కొంచెం సులభమైన పద్ధతి.